ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. మే 8వ తారీఖు బుధవారము 2024 సంవత్సరము. చైత్రమాసము బహుళపక్ష అమావాస్య, భరణి నక్షత్రము. ఈరోజు వాతావరణం సూర్యోదయంతోనే మేఘాలతో కూడుకుని ఉన్నది. విజయవాడ బస్టాండ్ దగ్గరలోని ఫ్లైఓవర్ మీద మనం ప్రయాణిస్తున్నాము. మన ఎదురుగా కొండ మీద ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ప్రశాంతంగా కొలువై ఉన్నారు. ఫ్లైఓవర్ దిగగానే ఎదురుగా మహాగణపతి ఆలయం కలదు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయ రహదారి గుండా ప్రయాణిస్తున్నాము. శ్రీ కనకదుర్గ టెంపుల్ ఫ్లైఓవర్ కింద నుంచి ప్రయాణిస్తున్నాం. నవగ్రహాలలో ఒకటైన శనీశ్వర ఆలయం కూడా ఇక్కడ కలదు. సూర్యపుత్ర నమస్తేస్తు భాస్కరే భైదాయిక. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై వెలసిల్లుతున్నారు. అమ్మలు గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ. మనం ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ద్వారా పవిత్ర కృష్ణానదిపై ప్రయాణిస్తున్నాము. నమ కాలాగ్ని రూపాయ కృతాంతక నమోస్తుతే. ఓం శ్రీ సూర్య భగవానాయ ప్రత్యక్ష దేవనే నమః. మార్నింగ్ వాకర్స్, ప్రకృతి ఒడిలో అడుగులేస్తున్న ఆరోగ్యాభిలాషులు కృష్ణానది అందాలను, చల్లటి గాలిని, అద్భుతంగా నిర్మించిన బ్యారేజ్ కట్టడాన్ని, సూర్యోదయపు ప్రకృతి సోయగాన్ని ఆస్వాదిస్తూ మన ప్రయాణం సాగుతుంది. ఆ జగన్మాత ఆశీస్సులతో ఎవరికి నిర్దేశించిన కర్మ ఫలితానుసారం జీవిత ప్రయాణం కొనసాగుతూ ఉంది. కృష్ణానది దాటి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించాము. ఇంకాస్త దూరంలో కుడివైపుకి తిరిగితే అమరావతి కరకట్ట రోడ్డు మనకు వస్తుంది. చారిత్రాత్మక ఉండవల్లి గుహలు ఇక్కడికి దగ్గరలో కలవు. ఈ రహదారి ద్వారా మనము సెక్రటరియట్కి వెళ్ళవచ్చు, హైకోర్టుకు వెళ్ళవచ్చు, ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళవచ్చు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఇంటి వద్దకి వెళ్ళవచ్చు, ప్రపంచ ప్రఖ్యాత ప్రకృతి ఆశ్రమమైన మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమంకి వెళ్ళవచ్చు. ఈ వంతెనపై ముందుగా ఎంటర్ అయిన వాహనాలు వెళ్లే వరకు ఆగవలెను. అలాగే అమరావతి శ్రీ అమరలింగేశ్వరుని ఆలయానికి కూడా దారి కలదు. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన తిరుపతి నమూనా దేవాలయం కూడా ఈ రహదారి అందే కలదు. ముందుగా ఇస్కాన్ టెంపుల్ మనకి వస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పచ్చని ప్రకృతి సోయగాలు చూస్తుంటే కోనసీమలో ఉన్నామా అన్నట్లుగా ఉంది. రోడ్డుకి ఇరువైపులా తాడి చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఇలా రకరకాల చెట్లతో పచ్చని వాతావరణం కనువిందు చేస్తుంది. చంద్రబాబు గారి నివాసము. ఈ కరకట్ట రోడ్డుపై చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయవలెను. రోడ్డుకే పందిరి వేసినట్టుగా పెద్ద పెద్ద చెట్లు, కుడివైపున కృష్ణా తీరం, ఇరువైపులా వ్యవసాయ క్షేత్రాలతో మధ్యలో మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఈ తెల్లవారుజామున కొద్దిగా వర్షం పడినట్లుంది. మట్టి వాసన మా నాసికను తట్టి ఆనంద ప్రవేశలను చేస్తుంది. మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం చూస్తున్నాము. పంచభూతాలు 5ంటికి ఒక్కొక్క భవనాన్ని నిర్మించారు. ఈ 5ంటిని అనుసంధానం చేస్తూ మధ్యలో దారి కూడా నిర్మించారు. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవాన్ని. జై భారత్ మాత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రకృతి ఒడిలో ఉంటే ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది. ఆశ్రమం దాటగానే ఎడమ వైపుకు మనం దిగాలి. కారణం కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నది. మన అమరావతి ప్రధాన రహదారిని చూడండి. 3 రోడ్లు, రోడ్డుకి ఇరువైపులా చెట్లు, అందమైన పూల మొక్కలు. ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ ప్రయాణం. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. కృష్ణానదిపై ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తవగానే ఈ చుట్టుపక్కల మనకు కనిపిస్తున్న పరిసర ప్రాంతాల రూపురేఖలన్నీ భవిష్యత్తులో మారనున్నాయి.
మూడు సార్లు లోపలికి త్రాగండి. ఈశ్వరాయ నమః స్వాహ, మహేశ్వరాయ నమః స్వాహ, బాలాజిహ్వాయ ధీమహి తన్నః ప్రతింగిరా ప్రచోదయాత్. ఓం మత్స్యమానస్యాధ్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతామన్వంతరే కలియుగే ప్రథమ పాదే తుంగోర్ధీపే భరతవర్షే భరతగంధే మేరో దక్షిణ దిగ్भागे శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే పావన కృష్ణా నదీ తీరే శైవ క్షేత్ర సన్నిధో శ్రీ ప్రత్యంగిరా భద్రకాళీ దేవతాలయ సన్నిధో సమస్త దేవతాలయ సన్నిధో హరిహర గురు బ్రాహ్మణ చరణ సన్నిధో స్మన్ వర్తమాన వ్యవహారిక ఛాంద్ర సౌర్వానేన ప్రభవాది క్రోధినామ సంవత్సరే उत्तरायणे वसंत ऋतु चैत्रमासे बहुलपक्षे तिथिम्यां वा सरस्तु शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं विशेषणविहित्यायां श्रीमान् गोत्रः नामदेस्य गोत्रं చెప్పండి. పుష్పాన్ని పట్టుకొని క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం జననకాల జన్మ నక్షత్ర జాతక రీత్యా గోచార రీత్యా జన్మ లగ్న వశాత్తు జన్మ రాశి వశాత్తు ఏ గ్రహ నక్షత్ర దోష పరిహారార్థం ఆదిత్యాది నవానాం గ్రహాణం అత్యంత అనుకూల్యత శుభఫల సమృద్ధ్యర్థం వృద్ధి అభివృద్ధి యోగ్యత శుభఫల సమృద్ధ్యర్థం సకల అరిష్ట దోష నివారణార్థం ఆదిత్యాది నవానాం గ్రహాణం అత్యంత అనుకూల్యత శుభఫల సమృద్ధ్యర్థం గ్రహశాంతి గృహశాంతి యోగ్యత శుభఫల సమృద్ధ్యర్థం ప్రత్యేక భద్రకాళి దేవత ప్రీత్యర్థం యథాశక్తి ధ్యాన ఆవాహన అర్చన కరిష్యే. మీ యొక్క కోరికని చెప్పుకొని ఆ పుష్పాన్ని ఆ శ్రీ చక్రం వద్ద ఉంచాలి. గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలైస్మిగలగంగృహ కావేరి తుంగభద్రంచ పంచగంగా ప్రకీర్తితాః ఆయాంతు కలశోధకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయాం. ఆ నీళ్ళని మీరు తెచ్చిన పండ్లు పూలు సింహీం సింహముఖీం కుహరాం ఆరక్ష నేత్రత్రయీం బాలేంద్యుతి మౌలికాం. పుష్పాన్ని శ్రీ చక్రం వద్ద ఉంచండి. మరొక పుష్పాన్ని పట్టుకోండి. ఓం కాళకాలాయ విద్మహే కాళరూపాయ ధీమహి ప్రచోదయా స్వాహా ప్రచోదయా స్వాహా. కాళకాలాయ విద్మహే కాళరూపాయ ధీమహి స్వాహా. కాళకాలాయ విద్మహే కాళరూపాయ ధీమహి. యజమానేన యజమానస్యాః మనస్స ఓం జాతవేద తృతీయాయ నమః. ఓం వస్వకరీ ప్రతిగిరాయ నమః. జ్ఞానే సర్వకామార్థ సిద్ధయే నమః. ప్రతిగిరాం దేవే ప్రతికూల నివారణే రజ్మంద్రవారాయ నమః. కపాలమాల అలంకృతాయ నానావిధ పరిమళ పత్రి పుష్ప పూజాం సమర్పయామి. మిగిలిన పుష్పాలు పక్కన పెట్టుకొని మీ దగ్గర ఉన్న కొబ్బరికాయ